ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ శ్రీదేవి. అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం. చూడండి, మళ్ళీ మనం గార్డెన్ని స్టార్ట్ చేసాము. యాక్చువల్గా మనకి చాలా రోజులు గ్యాప్ వచ్చింది. లాస్ట్ సమ్మర్లో చాలా బాగా పెంచాము పచ్చగాను. ఆ తర్వాత మధ్యలో నేను ఊరు వెళ్ళడం చేయడం చాలా గ్యాప్ వచ్చి తీసాము. సేమ్ టైము హౌస్ కూడా షిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అది దానికోసం మళ్ళీ ఇండివిజువల్గా ఉండాలి, గార్డెనింగ్ చేసుకోవాలి ఇలా అని దాంతో చూసుకొని ఇంకా అక్కడ గార్డెన్ ఏం ప్లాన్ చేయలేదు. బట్ మీకు నేను ఎప్పుడూ చెప్తాను, మన గార్డెన్లో ఒక కాయ రెండు కాయలు కాస్తాయి మనం చాలా ఎఫర్ట్స్ పెడతాని, కానీ ఒకసారి పెంచడం మొదలు పెట్టాక అది ఒక పిచ్చిలాగా తయారైపోతుందండి. నాకైతే మళ్ళీ ఎప్పుడెప్పుడు గార్డెన్ స్టార్ట్ చేద్దాం, అది ఒక కాయ కాయనియండి, చిన్న ముక్క కాయనియండి, కానీ ఆ పచ్చదనాన్ని ఎప్పుడు చూద్దామా, ఆ ప్లెజెంట్నెస్ని ఎప్పుడు చూద్దామా అని చాలా ఆతృతగా ఉండే. ఫైనల్లీ మాకు మంచి గార్డెన్ పెట్టుకోవడానికి ఒక హౌస్ అయితే, ఇండిపెండెంట్ హౌసే దొరికింది విల్లాస్లో. సో దాంట్లో వచ్చేసి ఇప్పుడు మళ్ళీ మాకన్నా ముందు ఉన్నవాళ్ళు చాలా ఇల్లు టెర్రస్ గార్డెన్ చేసినట్లున్నారు. ఇవన్నీ కూడా తొట్లు మట్టి నింపేసి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు అమెరికా ఎక్కడికో వెళ్ళిపోయారంట, ఫారెన్ వెళ్ళిపోతాను, ఈ హౌస్ని ఇచ్చేయడం జరిగింది. సో చాలా ఉన్నాయి, మన తొట్లు మన మట్టే కాకుండా ఇదంతా రెడ్ సాయిల్ మిక్స్ చేసి ఉంచారు. ఇవన్నీ కూడాను బాగున్నాయి. మనం ఇంకా వచ్చిన తర్వాత జస్ట్ ఒక 4 days బ్యాక్ అన్ని విత్తనాలు వేసాము. ఇదిగోండి, మెంతికూర వేసాను, వచ్చింది మెంతులు. పాలకూర ఇంకా సరిగ్గా రాలేదు, వేసాను. చాలా వెజిటబుల్ విత్తనాలు, ఫ్లవర్స్కి సంబంధించి అయితే వేసాను, ఇంకా అన్నీ రావాలి. మందారాలు మాత్రం ఈరోజు చాలా పువ్వులు వచ్చినాయండి మన చెట్టుకి. మీరు చూస్తున్నారు, ఇదివరకు కూడా మీకు వీడియోలో పరిచయమే. చాలా ఈ చెట్టు ఎప్పుడు పూస్తానే ఉంటుంది. మధ్యలో కొంచెం ఒకసారి ప్రూనింగ్ చేశాను. నేను ఏలూరు వెళ్ళడం వల్ల ఇదంతా వాటర్ అయిపోయాక ఎండిపోయింది చెట్టు. అరే పోయిందేమో అనుకున్నాను, బట్ మొత్తం కొమ్మలన్నీ తీసేసి చేసిన తర్వాత మళ్ళీ అది వచ్చి ఈ రోజున చాలా ఫ్లవర్స్ వచ్చిందండి. ఇదిగోండి, చెట్టు నిండా ఫ్లవర్సే. మళ్ళీ కూడా ఎండిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం ఎండిపోయింది. ఇంక ఇది మొత్తం ఎండి పుల్లల్లాగా అయిపోయింది. అంతా ప్రూనింగ్ చేసాను, ఆకులు అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా పచ్చగా వచ్చి పువ్వులు పూస్తుంది. విరజాజి కూడా ఆల్మోస్ట్ ఎండిపోయింది, ఇది కూడా మీకు పరిచయమే. చాలా పువ్వులు పూసింది లాస్ట్ ఇయర్. మొత్తం ఎండిపోతే మొత్తం ప్రూనింగ్ చేసి ఆ కొమ్మలకు కాస్త వాటర్ అయి పోసుకుంటా కొంచెం బలం ఇచ్చుకుంటా చేస్తే చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఇది చూడండి, ఇది కూడాను, ఈ ఫ్రూట్స్ కూడాను మొత్తం ఎండిపోయింది ఈ చెట్టు కూడా. బట్ మళ్ళీ జాగ్రత్తగా దాన్ని నీళ్ళు పోసి కాపాడితే మళ్ళీ చిగురులు వచ్చేసి ఇదిగోండి చెట్టు నిండా కాయలే ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ హైదరాబాద్ రోడ్ల మీద మనం కార్లో వెళ్తూ ఉంటే అక్కడ సిగ్నల్స్ దగ్గర తీసుకొచ్చి బాక్సుల్లో పెట్టి అమ్ముతుంటే నేను అనుకుంటాను, అరే మా చెట్టుకు కూడా చాలా కాయలు కాసినాయి కదా అని. సో ఏదైనా మనం శ్రద్ధ చూపించాలి. ఇక్కడ ఒక కాయ రెండు కాయలు కాదు, బట్ ఒక్కసారి గార్డెనింగ్ పిచ్చి పట్టుకుంటే మాత్రం మనకి వదలదండి. చూడండి, ఇవన్నీ ఇంకా వేసాను అనమాట. ఇవన్నీ వాళ్ళే తొట్లు ఉన్నాయి. ఇది బత్తాయి చెట్టు అనుకుంటా, ఆల్రెడీ వాళ్ళు వేసి ఉంచారు డ్రమ్. ఇది డ్రమ్ములో దీని చుట్టూరా నేను కొన్ని ఆకుకూరలు అవి అలా వేసాను అనమాట. ఇంకా రావాలి. ఇది పాలకూర ఒకటి వచ్చింది, ఇందులో కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి. ఇవి ఉన్నాయండి ఈ తొట్టి, దీని నిండా ఈ సక్యులేట్స్ అంట ఉన్నాయి. ఎందుకో ఈ చెట్టును చూస్తే నాకు అసలు day 1 నుంచి నచ్చలేదు. మేము ఇంట్లోకి వచ్చి 15 days అవుతుంది. ఎందుకో ఇది తీసేదాకా నాకు మనశ్శాంతి అనిపించలేదు. ఇప్పుడే అంత దీంట్లో ఉంటే తీసాము. అంటే ఇదివరకు ఉన్న వాళ్ళు దాన్ని ఇంట్రెస్ట్గా పెంచుకున్నారు. ఈ చెట్టులోంచి చూసారా, ఈ చెట్టు పిండితే బ్లడ్ కూడా వస్తుంది ఇందులోంచి రెడ్గా. మీకు ఎక్కడన్నా ఉంటే చూడండి. ఇవి ఎందుకో అది నాకు అలా పెంచుకోవడం అలా. ఇది మాత్రం అరుదైన ప్లాంటేనంట, బట్ నాకు ఎందుకో నచ్చలేదు. ప్లస్ పెట్స్కి కూడా మంచిది కాదన్నారు. మనకు అసలే చిన్ను చిక్కు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా ఈరోజు మొత్తం తీసేసాం ఇదంతా. దీంట్లో ఇంకొంచెం ఏదైనా వేసుకోవచ్చు. వాళ్ళ సాయిల్ కూడా అంతా మిక్స్ చేసి ఉంచారనమాట. మరి ఏం పెంచేవాళ్ళు ఏంటో మనకు తెలీదు. మేము ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం ఇవే మొత్తం తొట్లు నిండి ఇవి ఆక్రమించేసి ఉన్నాయి. ఇదిగోండి, ఇవన్నీ వాళ్ళే తొట్లు, సాయిల్ ఉన్నాయి. ఇవి మనవి, ఇవన్నీ మనం తయారు చేసుకున్నాయి. ఇది కూడా మన ఇంట్లో అనుకోకుండా వచ్చింది ఈ చెట్టు కూడా, ఈ ప్లాంట్. అలా జాగ్రత్త పెంచి పోషిస్తే చెట్టు నిండా పువ్వులు పూసినాయి. మరి ఎలా విత్తనం పడిందో వచ్చింది, ఇది మనదే. సో ఉసిరికాయ ఒకటి వేసాము, అక్కడ ఉన్నోడు బాగానే ఉన్నది. బట్ ఎందుకో అటు ఇటు షిఫ్టింగ్లో అంటే పాటింగ్ కూడా మార్చాను. దానివల్ల రీపాట్ చేయడం వల్ల మొత్తం ఆకులన్నీ పోయినాయి. మళ్ళీ చిగురైతే వచ్చిందిలేండి.
బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇవి విల్లాస్ అండి, ఇవి ఇండివిజువల్ హౌజులు, కమ్యూనిటీ కింద కూడా మంచిగా ప్లేస్ ఉంది. ఇదిగోండి ఇలా డ్రమ్ములు అన్నమాట, ఒక 3 డ్రమ్ములు అయితే పెట్టారు. మరి వీటిల్లో ఏం పెట్టారో తెలీదు. సో నేనైతే ప్రజెంట్ ఇందులో బెండేసాను. ఇందులో ఇంకేదన్నా ఒక అరటి చెట్టు పెడదామని అనుకుంటున్నాను. సో దీంట్లో నీళ్ళు పోయడానికి ఒక 2-3 బిందెలు పోయాలేమోనండి రోజు అడుగుదాకా వెళ్ళాలంటే. చూడాలి. ఇక్కడ కొంచెం వాటర్ స్కేర్సిటీ కూడా ఉంటుంది, జాగ్రత్త చూసుకుంటూ పోయాలి. మునగ చెట్టు, మీకు ఈ చెట్టు గురించి చెప్పాలి, మీరు ఇదివరకు కూడా చూశారు. ఈ చెట్టుకి ఈ సంవత్సరం 4-5 కాయలు కాసిందండి. ఇంకా కాసిన తర్వాత అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు మొత్తం కొమ్మలన్నీ ఇరగ్గొట్టేసి తీసుకొచ్చాను, ఎందుకంటే ట్రావెలింగ్లో ఇబ్బంది అవుతుందని. సో చూడండి ఎంత బాగా వచ్చినాయి ఆకులు. ఇది మన నేస్తం అన్నమాట ఎప్పటికీ. ఆ 5 కాయలు కూడా ఒక 2 ఇయర్స్ పెంచిన తర్వాత కాసింది. చాలా బాగా అనిపించింది. అంటే నిజంగా టెర్రస్ గార్డెన్లో మనము పంచుకొని పక్కన వాళ్ళకి పంచేసి మనకి బుట్టలు కాసేంత కాయలైతే కాయ 1-2 కాస్తాయి. ఆ 1-2 కూడా మనకు చాలా హ్యాపీనెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చదనం ఉండడం వల్ల మనకు హ్యాపీనెస్ అనిపిస్తుంది. నాకు అది అర్థమైంది. ఇలా చెట్లు ఖాళీగా ఉంటే నాకు కూడా మంచిగా అనిపించలేదండి. వీటిల్లో ఇది అదే వచ్చింది దోస చెట్టు, ఇదివరకు మనం వేసాం కాబట్టి అది ఇప్పుడు పూత మీద ఉంది. దానికి మళ్ళీ చేశాను పాటింగ్. ఈ సపోటా మాత్రం ఒక 4 ఇయర్స్ అయినట్లుందండి. తెచ్చేంతవరకు ఒక కాయ లేదు, పూతంతా రాలిపోతుంది. సరే మొన్న ఒక వీడియోస్లో చూశాను, దాన్ని పాలినేషన్ చెయ్యాలి అని అన్నారు. పాలినేషన్ చేయకపోతే పూత రాలిపోద్ది అన్నారు. ఈసారి పూత వచ్చినప్పుడు నేను పాలినేషన్ చేస్తాను. కొన్ని చెట్లకు కూడా, నాకు బీరకాయ చెట్లకు కూడా అప్పట్లో తెలిసేది కాదు, పిందెలన్నీ ఏంటి రాలిపోతున్నాయి అనుకునేదాన్ని. పాలినేషన్ చేశాక నేను చేసిన ఒక 4-5 కాయలు అయితే వచ్చినాయి చెట్టుకి. సో అది మంచిగా అనిపించింది. సరే ఇది కూడా ఇప్పుడే తెలిసింది పాలినేషన్ చేస్తే అవుతాయని. ఈసారి కాయలు కాసినప్పుడు, పూత వచ్చినప్పుడు నేను పాలినేషన్ చేస్తానండి. సర్ప్రైజ్ అండి, కాయ ఉంది. ఫస్ట్ టైం సపోటాని చూశాను నేను ఇప్పుడు మీతోటి మాట్లాడుతుంటే. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఒక కాయ అది కొమ్మల్లో దాక్కొని పాలినేషన్ అయ్యి మరీ కాయ అయింది. వెరీ గుడ్ థింగ్. ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే తెలిసింది. ఇది యాలకుల చెట్టు ఆన్లైన్లో తెప్పించానండి. మంచిగా ఇట్లా ఫ్రెష్గానే వచ్చింది. పెట్టి ఇప్పుడు 3 days అవుతుంది. బాగానే ఉంది. చూద్దాం ఇది ఎలా గ్రో అవుతుందో ఏంటో. ఇంకా అన్నీ కూడా ఇవి విత్తనాలు అవన్నీ వేసాను. ఇది ప్యాషన్ ఫ్రూట్ మీకు తెలుసు కదా, ఇది కింద వేసాను. ఈసారి ఏం చేశానంటే తీగలు అన్నీ, అంటే బీర, ఆనప అలాంటి అన్నీ కూడాను కింద వేసాను. కింద చెప్పాను కదా ఇంటి ముందు కాస్త ప్లేస్ ఉంది, మట్టి ప్లేస్ అని, దాంట్లో వేసాను. చూద్దాము అవి. అక్కడ కింద వచ్చేసరికి ఒక నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, మనకి సీతాఫల చెట్టు కూడా ఉన్నాయన్నమాట. సీతాఫల చెట్టు కూడా దానికి రోజు ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అవన్నీ ప్రూనింగ్ చేసి నీట్గా చేసాను. దానివల్ల వస్తుందన్నమాట, బాగానే ఉంది. చూద్దాం అది కూడా మంచిగా చేయిద్దాము. అక్కడ కూడా నేను మీకు ఆ కాయలు కాస్త పెద్దగా అయిన తర్వాత పెడతాను. ఇదిగోండి నాకు అది ఉంచే బొబ్బులు కొంచెం ఉంచు, పెట్టు వేరే దాంట్లో పెట్టు. ఇది టర్టిల్ వైన్ మీకు తెలుసు కదా, నాకు ఈ మొక్క అంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఎన్నిసార్లు తెచ్చిపెట్టినా కూడా పెరగలేదు. బట్ అనుకోకుండా అసలు దీంట్లో ఈ తొట్టి నిండా పెరిగేసిందండి. ఇప్పుడు మా ఓడు కాయని చూసేసి తీసేస్తున్నాడు అనమాట దాన్ని. ఎందుకని దీన్ని తీసి రీపాటింగ్ చేద్దాం, వేరే వాటిల్లో చిన్న చిన్న వాటిల్లో వేసుకుందాము. కరేపాకు మొక్క కూడా అప్పుడు తీసుకొచ్చి పెడితే అక్కడ మీకు రాలేదు కదా మనకు సరిగ్గా. బట్ ఎందుకో అది సపోటా మొక్కలోనో ఎక్కడో చిన్న మొక్క కనిపించింది నాకు. అంటే అడుగున వేర్లు ఉంటాయి, అది బతికొచ్చింది. దాన్ని తీసి ఇలా ఈ డ్రమ్లో వేసాను. పెద్ద చెట్టు కదా అని డ్రమ్లో వేసాను. దీన్ని డ్రమ్లో పాటింగ్ చేద్దామన్నాడు మా బాబు, చేద్దామన్నాడు. బట్ ఎందుకులే మళ్ళీ ఆ వేర్లతో సైతం తీసి కదపడం ఎందుకులే అని చెప్పి వదిలేసాను అనమాట. ఇదండి ఈరోజు మన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు మనం అప్డేట్స్ చెప్పుకుందాము. 2 daysకి 3 daysకి ఒకసారి వీడియో తీసి పెడతా ఉంటాను. మన మొక్కలు ఏ రేంజ్లో ఉన్నాయో, ఈ టెర్రస్ని సక్సెస్ఫుల్గా మనం టెర్రస్ గార్డెన్ సక్సెస్ఫుల్గా చేయగలమో లేదో చూద్దాము. బట్ మా ఇంటి పక్కన కూడా టెర్రస్ గార్డెన్ అండి, వాళ్ళు చాలా ఎక్కువ ఆర్నమెంటల్ ప్లాంట్స్ వేసారు. ఆవిడ చాలా శ్రద్ధగా చేస్తారనమాట. ఈ గార్డెన్ గురించి ఒకసారి పరిచయం చేస్తాను మీకు, జస్ట్ ఊరికే చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.